అందరికీ నమస్తే అండి. ఓ 4-5 రోజుల తర్వాత రాష్ట్రంలో ఒక కొత్త చర్చ మొదలవబోతోంది. అదేంటంటే గత ప్రభుత్వ పాపాలు, గత ప్రభుత్వం చేసిన తప్పులు అఫీషియల్గా, అధికారికంగా, ఆధార సహితంగా శ్వేతపత్రం రూపంలో ఈ ప్రభుత్వం బయటపెట్టబోతోంది. సో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో జరిగిన పాపాల చిట్ట ఈ ప్రభుత్వం వదలబోతోంది. సో ఆ పాపాలు 7 విభాగాలుగా విభజించారు. 7 అంశాలకు సంబంధించి డివైడ్ చేశారు. అందులో పోలవరం ప్రాజెక్టులో 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది, అసలు ఎంత ఖర్చు చేశారు, ఏం పనులు చేశారు, ఎక్కడ పనులు లోపాలు, నాణ్యతా లోపాలు ఉన్నాయి, ఆ గైడ్ బండ్ కొంగడం ఏంటి, ఆ కాఫర్ డ్యామ్ కొట్టుకుపోవడం ఏంటి, డయాఫ్రమ్ వాల్ ఎందుకు కొట్టుకుపోయింది, వీళ్ళ నిర్లక్ష్యం ఏంటి, ఇదంతా ఈ మొత్తం ఓవరాల్ అంశం మీద నిధులు కేంద్రం ఎంత ఇచ్చింది, వీళ్ళు ఎంత ఖర్చు చేశారు, అసలు టెండర్లు ఎవరికి ఇచ్చారు, రివర్స్ టెండరింగ్లో ఎంత మిగిల్చారు, ఎంత అవినీతి జరిగింది, ఈ మొత్తం వ్యవహారం మీద పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు. అలాగే అమరావతి, రాజధాని అమరావతి వీళ్ళు ఏ దశలో ఆపేశారు, 2019 నుంచి 24 వరకు రాజధానిలో ఏం జరిగింది, ఏం పనులు జరిగాయి, వీళ్ళు ఎందుకు చేయలేదు, కేంద్రం ఏమైనా ఇచ్చిందా, డబ్బులు ఇచ్చిందా, వీళ్ళు ఏ ప్రాజెక్టులు వీళ్ళు ఇలా 5 ఏళ్ళు ఇలా చేయడం వల్ల అమరావతి ఏం కోల్పోయింది, ఇదంతా కూడా ఈ వ్యవహారాలన్నీ దానికి సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు. ఇక మరొకటి విద్యుత్ అత్యంత కీలకమైనది. ఎందుకంటే విద్యుత్తులో స్మార్ట్ మీటర్స్ అనేది ఒకటి తీసుకొచ్చి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఒక సగం కాంట్రాక్టు, అలాగే అదానీ గ్రూప్కి ఇంకో కాంట్రాక్టు ఇచ్చారు. అలాగే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థకు అప్పనంగా కోట్లు కట్టబెట్టారు. కోట్లు, వేల కోట్లు, 100 కోట్లు విలువైన ప్రాజెక్టులు కట్టబెట్టారు. దేశం మొత్తం ఇతర రాష్ట్రాలేమో ట్రాన్స్ఫార్మరు 80,000కో 70,000కో కొంటే వీళ్ళు మాత్రం ట్రాన్స్ఫార్మరు 1,30,000 1,40,000 కొన్నారు. ఇలా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో దాన్ని పెంచి పోషించి మామూలుగా చేయలేదు. ఇంకా వాళ్ళు ఒక 4-5 తరాలకు సరిపడా సంపాదించుకొని ఉంటారు. సో అందుకే విద్యుత్తులో అవినీతి ఏ విధంగా జరిగింది, ఎంత అవినీతి జరిగింది, ఎవరెవరికి ఎంతెంత మేశారు, ఇదంతా బయట పెడతారు. అయితే నాకు డౌటు, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి జరిగిన ఈ ఒప్పందాలు, చీకటి రహస్యాలు ఈ టీడీపీ ప్రభుత్వం శ్వేతపత్రంలో రిలీజ్ చేస్తారా లేదా అని. ఎందుకంటే ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ ఈ ఏడాది జనవరి 11వ తేదీన తెలుగుదేశం పార్టీకి కూడా 40 కోట్ల ముడుపులు ఇచ్చింది. అది ఆధారాలతో సహా బయటపడింది ఎలక్టోరల్ బాండ్స్లో. సో మరి వీళ్ళు బయట పెడతారా లేదా చూద్దాం. అలాగే పర్యావరణం, ల్యాండ్, శాండ్, మైన్, భూముల దోపిడీ, ఇసుక దోపిడీ, గనుల దోపిడీ, దీనికి సంబంధించి వీళ్ళు ఎక్కడెక్కడ ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించారు, ఏం జరిగింది, ఈ మొత్తంలో స్కామ్ సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అసలు ఇసుక కప్పం నెల 20 కోట్లు 25 కోట్ల కప్పం ఎవరి చేతికి వెళ్ళేది, ఇదంతా. అలాగే గనులు ఎవరి పాత్ర ఏమిటి, ఇదంతా ఈ మొత్తం వ్యవహారం మీద దీనికి సంబంధించి ఒకటి. అలాగే ఎక్సైజు, మద్యం, ఇది అత్యంత కీలకమైనది. రాష్ట్రంలో అందరూ ఎదురు చూస్తున్నది కూడా ఇదే. అసలు వీళ్ళు మద్యంలో ఏ విధంగా స్కామ్ చేశారు, ఎంత స్కామ్ చేశారు, ఈ కొత్త బ్రాండ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు సరఫరా చేశారు మద్యం, ఆ కంపెనీల్లో వాటాదారులు ఎవరు, సో తయారీ ఎవరిది, సరఫరా ఎవరిది, సో దానిలో ఎంతెంత మిగిలాయి, ఈ మొత్తం వ్యవహారాన్ని అసలు పాత కొన్ని ఇంపార్టెంట్ బ్రాండ్లు ఎందుకు రావట్లేదు, వీళ్ళు ఎందుకు ఆపేశారు అనేది మొత్తం వ్యవహారం అంతా బయటకు రావాలి. అది ఎక్సైజు, మద్యం. అలాగే శాంతి భద్రతలు గత 5 ఏళ్లలో జరిగిన రకరకాల అంశాలు ఉన్నాయి కదా, చాలా దారుణాలు ఉన్నాయి కదా, పాశవిక అంశాలు. సో వాటి మీద కూడా శాంతి భద్రతలకు సంబంధించి ఒకటి. అలాగే ఆర్థిక శాఖ, ఇది కూడా ఇంపార్టెంట్. అప్పులు, తప్పుడు మార్గాల్లో తెచ్చిన అప్పులు, వాటి లెక్కలు అఫీషియల్గా బయట పెడతారు. మన ఆంధ్రప్రదేశ్కి ఎంత అప్పు ఉంది అనేది అఫీషియల్ డాక్యుమెంటు రాబోతోంది. ఏ మార్గాల్లో ఎంతెంత అప్పు తెచ్చారు, కేంద్రానికి తెలిసి ఎంత తెచ్చారు, ఆర్బీఐకి తెలిసి ఎంత తెచ్చారు, కార్పొరేషన్ తాకట్టు పెట్టి ఎంతెంత తెచ్చారు, మద్యం మీద ఎంత తెచ్చారు, ఇలా మొత్తం వ్యవహారాలు తెలియాల్సి ఉందన్నమాట. అందుకే ఈ 7 అంశాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లలో ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది, ఎక్కడెక్కడ అరాచకం చేసింది, ఆ మొత్తం వ్యవహారాలను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారికంగా శ్వేతపత్రాల రూపంలో రిలీజ్ చేయబోతోంది. శ్వేతపత్రాలు అంటే వాళ్ళు అఫీషియల్స్ అనమాట. అంటే అఫీషియల్ డాక్యుమెంట్సే. అందులో మనం చట్టబద్ధంగాను వాడుకోవచ్చు, లేదా కోర్టులకు ప్రమాణ పత్రాల రూపంలో ఇవ్వాలన్నా సరే వీటిని వాడుకోవచ్చు, అన్ని రకాలుగాను దీన్ని వాడుకోవచ్చు. శ్వేతపత్రం అంటే నిజ నిర్ధారణ పత్రాలు అని అర్థం.
నిర్ధారించుకొని నిజాలను క్రాస్ చెక్ చేసుకొని 100% వాస్తవాలను ఇవ్వడానికి శ్వేతపత్రాలు అంటుంటారనమాట. సో ఆ శ్వేతపత్రాలు వచ్చాక కొన్ని చాలా సంచలనాలు బయటకు వస్తాయి. పాపాల చిట్టా మొత్తం ఒక రూపురేఖ దాచుకుంటుంది. సో దాన్ని బట్టి ప్రజలు ఆలోచిస్తారు. థ్యాంక్ యూ.